హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి కుంకుడుగాయలు. ఈ కుంకుడుగాయలు మన హెయిర్కి కాకుండా మనం పాత్రల్ని కూడా నీట్గా కడిగేసుకోవచ్చు. అది ఎలా అనేది మనకి ఈ వీడియోలో అయితే తెలుస్తుంది. సో మీరు చూడండి. మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కుంకుడుగాయలని తీసుకొని దాన్ని అయితే ఒక 2 టైమ్స్ మనం మంచిగా వాష్ చేసేసుకోవాలి నీట్గా. మనకి దీంట్లో ఉపయోగపడేటి నిమ్మకాయలు, కుంకుడుగాయలు, ఈ రెండిటితో మాత్రమే మనం పాత్రల్ని నీట్గా కడిగేసుకోవచ్చు. మనం ఈ కుంకుడుగాయలని నైట్ అంతా కూడా నానబెట్టాలి. మార్నింగ్ అదే వాటర్లో వీటిని మంచిగా ఉడికించాలి. మరిగేంత వరకు ఆ కుంకుడుగాయలు మంచిగా మరిగేంత వరకు మనం ఉడికించాలి. తర్వాత ఈ నిమ్మకాయలని అయితే తీసేసుకొని ఇలా కట్ చేసుకొని నిమ్మకాయ నుంచి వాటర్ అనేది సపరేట్ చేయాలి. ఇట్లా నిమ్మకాయలు స్క్వీజ్ చేసేసుకొని ఇట్లా వాటర్ వచ్చేస్తుంది కదా, ఆ వాటర్ని మనం ఉడికించిన కుంకుడుగాయ వాటర్లో మనం పోయాలి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కుంకుడుగాయలు అయితే మనకి ఉడికిపోయాయి. చూడండి, దాంట్లో నుంచి అయితే షాంపూ లాగా వాటర్ లాగా ఎలా వస్తుందో బురుగు. సో ఈ బురుగు వచ్చేంత వరకు అయితే మనం వాటిని స్మాష్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో మనకి ఇది ఎలా ఉపయోగపడింది అనేది చూపిస్తాను, చూడండి.